ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని దగ్గర స్థుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో మీ ముందుకు ఒక చిన్న వాక్యంతోటి రావటం జరిగింది. అదేంటిదనంటే, మనందరికీ కూడా మన జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది కొన్నిసార్లు. ఏంటిదనంటే, వై నాట్ మై ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్? ఎందుకు నా ప్రార్థనలకి జవాబు రావడం లేదు? జవాబు నేను ఎంతగా దేవుని సన్నిధానంలో పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నా ఎందుకు ఆలస్యం అవుతుంది, లేకపోతే ఎందుకు అసలు జవాబు రావట్లేదు అనే ప్రశ్నలు మనలో చాలా మందికి హృదయంలో రేకెత్తుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఆత్మీయ జీవితం పైన మనకి గర్వం వస్తూ కూడా ఉంటుంది. నేను ఎంత ప్రార్థన చేస్తా ఉన్నాను కదా, నేను ఎంతగా దేవుని సన్నిధానం ప్రాకులాడుతున్నా కదా, బతిమలాడుతున్నా కదా, దేవుని కోచాడుతున్నా కదా, ఉపవాసములు చేస్తున్నా కదా, ఉదయాన్నే లేస్తున్నా కదా అని అనేకమైన ఆత్మీయ రంగంలో కూడా కొన్నిసార్లు గర్విస్తూ ఉన్నామేమో. ఈరోజు దేవుడు మనకు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటిదని అంటే, యువర్ ప్రేయర్స్ ఆర్ ఆల్రెడీ ఆన్సర్డ్. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మనకి వెంటనే ఇస్తాడు జవాబు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మనము చేసే ఒక ప్రార్థనకి దేవుడు నో అని జవాబిస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో మనం ఏ రీతిగా ఉండాలనే ఒక ప్రశ్న మనకి వస్తూనే ఉంటుంది. అయితే ఎందుకు నా యొక్క ప్రార్థనలకి ఒక జవాబు రావట్లేదు అనడానికి ప్రాముఖ్యమైన 4 కారణాలు నేను చూపించబోతా ఉన్నాను. మొట్టమొదటి కారణం ఏంటిదని అంటే, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అనే ఒక విషయంలో మొట్టమొదటి కారణం ఏంటిదని అంటే, మనము నిజముగా దేవుని సన్నిధానంలో ప్రార్థించకపోవుట, అపనమ్మకముతో ప్రార్థించుట. ఈ యొక్క విషయాన్ని మనము యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తుంటాం. ఇక్కడ ఏంటంటే చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్రపు తరంగమును పోలి ఉన్నాడు. ఇక్కడ ఒక మాటను పరిశీలించినట్లయితే, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగాలంట. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటిదని అంటే, అయితే అతడు ఏమాత్రమో సందేహింపక దేవుని సన్నిధానంలో అడగాలి. ఏం చేయాలంట? సందేహింపక అడగాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనము చేసిన ప్రార్థన పైనే మనకి ఏముండదనంటే నమ్మకం ఉండదు. ఎందుకనంటే కొన్నిసార్లు మనము కోరుతున్న ప్రార్థనా అవస్థను బట్టి, లేకపోతే కొన్నిసార్లు ఆ ఒక జవాబు డిలే అవుతున్న దాన్ని బట్టి ఏమొస్తూ ఉంటుందనంటే అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదనంటే, దేవుడిని మనం ఏమైతే అడుగుతున్నామో, ఆయన చిత్తంలో ఏమైతే అడుగుతున్నామో, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? సందేహింపకుండా దేవుడిని అడిగినప్పుడు. మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రార్థనకి ఇన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇంత డిలే అవుతుంది కదా, ఏంటి కారణము? నేనేమైనా సరిగ్గా ప్రార్థన చేయట్లేదా, లేకపోతే నాలో ఇంకా ఏమైనా అవిశ్వాసపు పనులు, అవిశ్వాసపు క్రియలు ఉన్నాయా, లేకపోతే ఇంకా దేవుని ఎక్కడైనా అవిధేయతతో ఉన్నానా, ఇంకా పాపము నాలో ఉన్నదా అన్నది చెప్పేసి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఇదన్నీ ప్రక్కన పెడితే అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే ఒక పెద్ద సందేహం వస్తూ ఉంటుంది. సరే, అది కూడా ప్రక్కన పెడితే ఇస్తాడంటావా, ఇవ్వనంటాడా? లేకపోతే నేను అడిగిన దేవునికి ఇష్టమైనది అడిగానా, ఇష్టం కానిది అడిగానా? సరే, ఏదో ఒకటి అడిగాను, దేవుడు అసలు ఇస్తాడా ఇవ్వడా అనే ఒక ప్రశ్న మనలోనికి రానివ్వకుండా నేను దేవుని చిత్తములో ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసముతో మనము దేవుని అడిగి నేను పొందుకొని ఉన్నానని మొట్టమొదటిగా దేవునికి దానికంటే ముందు, పొందకపోవడం కంటే ముందు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించబద్ధులమైనాం. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా సందేహింపకుండా దేవునిని మనము విశ్వాసముతో ఆయన సన్నిధానములో అడగాలి. రెండవ విషయాన్ని చూస్తే, మాట వినకపోవటం వల్ల. చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 7-8 వచనములు కనుక చూసినట్లయితే, కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండి వారై మీ చుట్టూనున్న అన్ని జనులకు కలిగిన విధులను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశములందరికంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి.
కావున ప్రభువైన యెహోవానగు నేను మీకు విరోధినైతిని, అన్యజనులు చుచుచుండగా నీకు శిక్ష విధింతును. ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటిదనంటే, మీరు నాకు ఆజ్ఞలను గైకొనడం లేదు, నా కట్టడలను అనుసరించి నడవటం లేదు. దేవుని మాట వలన దేవుని మాటలు వినకపోవటం వలన మనకి ఏమవుతా ఉన్నదనంటే, కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రావట్లేదు. దేవునికి విధేయతతో లేకుండా అవిధేయమైన క్రియలు చేస్తూ, దేవుడు విడిచిపెట్టకుండా, ఆజ్ఞానుసారంగా నడవకుండా, ఆజ్ఞాతిక్రమము గుండా వెళుతూ, దేవుని యొక్క గాయములు రేపుతూ, ప్రభా నా ప్రార్థనకు జవాబు దయచేయి అని అంటే, దేవుడు ఏమాత్రమును కూడా అటువంటి ప్రార్థనకు జవాబు దయచేయి. రెండవదిగా చూసినట్లయితే, దేవునికి అయిష్టమైనవి అంటే దేవునికి ఇష్టం లేనివి కోరినా సరే ఆయనకి ఇష్టమున్నవి మాత్రమే మన జీవితంలో అనుగ్రహిస్తుంటారు. ఎవరి అయితే దేవుడు ప్రేమిస్తా ఉన్నారో వారి జీవితంలో ఆయనకి ఇష్టం లేనిది ఏది కూడా ఆయన జరిగించడు. అయినా సరే నాకు అదే కావాలయ్యా, నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ దిస్ లార్డ్ అని నువ్వు ఎంత ప్రాకులైనప్పటికీ దాని వెంట వచ్చేది అంతా కూడా బాధ వేదన తప్ప మరి ఇంక ఏమీ కూడా అక్కడ మనము చూడము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదనంటే, నా ఆజ్ఞలను నా విధులను మీరు గైకొనకపోతిరి. దేవుడు శిక్షకి అప్పగిస్తాడు. ప్రార్థన వినకపోవటమే గొప్ప శిక్షగా సమూయేలు భావిస్తా ఉన్నాడు. సమూయేలు ఏమంటాడనంటే, ప్రార్థన చేయకపోవటయే పాపం అని అంటాడు. ఈరోజు నీవు నేను కూడా కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి, దేవుడికి ఇష్టం లేనివి మనము కోరుకుంటూ ప్రార్థన చేసినా సరే, ఆయన మాటకి మనము ఎదురు వెళ్ళినా సరే, మన ప్రార్థనకి ఆయన ఏమాత్రమును కూడా జవాబు ఇవ్వరు. మరి ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అంటే, ఎక్కడైనా మనము దేవునికి అవిధేయులుగా ఉన్నామేమో, ఎక్కడైనా దేవునికి అయిష్టమైనవి మనము కోరుకుంటా ఉన్నామేమో ఒకసారి మనము గమనించుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే, పాపము వలన మనము చేయు పాపము వలన దేవుని నుంచి మనకి ఏ విధమైన జవాబు రాదు అని దేవుడు డైరెక్ట్గా ఒక మాటను పలికిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 1-2 వచనములు కనుక చూస్తే చాలా క్లియర్గా అక్కడ స్పష్టంగా ఒక మాట చెప్తా ఉంటాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనములు. రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము గురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములను చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏంటిదంట, మనము చేసే పాపములను బట్టి మనకి దేవుని నుంచి ఏ విధమైన ప్రత్యుత్తరము రావడం లేదు. ఏంటది మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూనే చేస్తున్న పాపము? ఏంటది దేవుని సన్నిధానంలో ఇంకనూ కూడా మనం విడిచిపెట్టని పాపము? ఇంకనూ నీవు నేను పాపమును ప్రేమించువారం అయితే దేవుని ఎలాగ ప్రేమిస్తాము? ఏమాత్రమును కూడా ప్రేమించం కదా. గమనించండి, ఎవరికైనా సరే ఒక యజమానుడు మాత్రమే ఉండాలట. ఏంటండి, వాక్యము సెలవిస్తా ఉన్నది, ఎవరికైనా సరే ఒక యజమానుడు మాత్రమే ఉండాలంటే. నీకు యజమానుడు యేసుక్రీస్తు ప్రభు వారైనా ఉండాలి, లేకపోతే అపవాదైనా ఉండాలి. నాకు సగం లోకము కావాలి, సగం దేవుడు కావాలని అంటే ఎంత మాత్రమును కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు మనము వెళ్ళమన్నమాట. ఎంత మాత్రమును కూడా అటువంటి ప్రార్థనలకు దేవుడు మనకి జవాబును కూడా ఆయన ఏమాత్రము కూడా దయచేయడు. ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉన్నది, మీ దోషములు మీకును దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డముగా ఉన్నాయంట. మరి ఈరోజు ఏంటది? దేవునికి మనకిని అడ్డముగా ఉన్న పాపము. తలంపుల ద్వారా పాపమా? చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా దేవునిని మనం బాధ పెడుతూ పాపమును మనం మూటగట్టుకుంటూ ఉన్నామేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటిదనంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నీ పాపమును విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన కనికరాన్ని పొందుకుంటామంట. హల్లెలూయా. ఏమాత్రమును ఒప్పుకొనకుండా అవి ప్రక్కన పెట్టి, ప్రభా నేను ప్రతి సంవత్సరం ఎలాగో చేస్తున్నాను కదా, ఇయర్ కూడా అని అంతే ఏమాత్రమును కూడా పరిపక్వమైన జీవితం లేకపోతే ఇంకెప్పుడు ఆత్మీయ జీవితంలో మనము దేవునికి సన్నిహితంగా చేరగలుగుతాము? ఒకసారి పరిశీలించుకోవాల్సిన విషయం. మూడవదిగా చూసినట్లయితే, పాపము చేయు వారి యొక్క ప్రార్థన కూడా దేవుడు ఏమాత్రమును కూడా ఆలకించు. మనందరికీ మీట్స్ ఉంటాయి కదండి, గూగుల్ మీద కానీ జూమ్లో కానీ మ్యూట్ సింబల్ ఉంటుంది కదా. ఎవరైతే మాట్లాడతారో వారి స్వరం మాత్రమే వినిపిస్తారు. అవతల వారు ఎలా ఉన్నారు అనేది మనకి తెలియదు. వాళ్ళు వింటున్నారా వింటలేదా అనేది విషయము మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు మ్యూట్లో ఉంటారు కాబట్టి. ఈరోజు పాపము చేయు వారి యొక్క ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడంటే మ్యూట్ చేస్తాడంట.
ఒక్కసారి ఆయన మన మాటని ఏమాత్రమును కూడా వినకపోయినా, నిజముగా ఆయనని ప్రేమించేవారు దేవుని యొక్క సన్నిహితాన్ని ఏమాత్రమును కూడా విడిచిపెట్టని వారికి తెలుస్తూ ఉంటుంది ఆ బాధ ఎలాగుంటుందో. దేవుడి నుంచి ఏ విధమైన ఒక సమాధానము కానీ, ఒక పీస్ఫుల్నెస్ కానీ, ఒక నిజమైన సమాధాన హృదయం కానీ వారు అనుభవించకపోతే సంథింగ్ వెంట్ రాంగ్. ఏదో విధమైన పాపము నేను చేసి ఉంటాను, అందుకే దేవుడి నుంచి నాకు ఏ విధమైన సమాధానం రావట్లేదు అనే ఒక ప్రశ్న, అనే ఒక ఆందోళన వారి హృదయాల్లో ఉంటూనే ఉంటుంది. పాపము చేయవారికి అంటారా, ఏం పెద్ద బాధ కూడా వాళ్ళకి, అది ఏగవాలన్నట్టు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఎవరైతే దోషములు చేస్తూ, ఎవరైతే పాపములు చేస్తూ, ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటారో వారి ప్రార్థన ఎన్నటికీ కూడా పరలోక రాజ్యం వైపు కాదు కదా, కనీసం ఆకాశం నుండి దేవుడు మన వైపు చూడను కూడా చూడు. అటువంటి స్థితి ఆఖరిగా చూసినట్లయితే, క్షమించరాని హృదయములు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇలా ఇక్కడ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనమును కనుక చూస్తే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమునొద్దటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది ఏంటిదని అంటే, నీవు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చావనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సమయంలో ఒక క్షమించలా లేని ఒక సన్నివేశం నీకేదైనా గుర్తు చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నువ్వేం చేయాలంటే, మొదట వెళ్ళి నువ్వేం చేయాలంట, నీ సహోదరుతో సమాధాన పడాలి. వీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే సారీ. ఆమేన్. మనము ఇతరులని మన తప్పు ఏమైనా ఉన్న ఎడల, నా సైడ్ నుంచి తప్పు ఉందనంటే మొట్టమొదట నేనేం చేయాలంటే వెళ్ళి సమాధాన పడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు నీవు క్షమాపణ అడుగు మొట్టమొదటని. మనల్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడో వెంటనే మనం వెళ్ళి ఏం చేయాలని అంటే వారికి క్షమాపణ అడగాలి. వాళ్ళు మన సారీని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది సెకండరీ పాయింట్ అయితే, ద ప్రైమరీ థింగ్ యూ షుడ్ సే సారీ. ఆమె మనము మొట్టమొదటిగా క్షమించు వారముగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఎంత గొప్ప అర్పణ దేవుని సన్నిధానికి తీసుకువచ్చినప్పటికీ, పెద్ద కాసులు తీసుకొచ్చినప్పటికీ, బంగారం తీసుకొచ్చినప్పటికీ, నువ్వు ఏ అర్పణము దేవుని నామ మహిమార్థమై తీసుకొచ్చినా సరే అదంతా కూడా దేవుడు ప్రక్కన పెడతాడు. ఎందుకు? నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిన తర్వాతే ఆయన నీ యొక్క అర్పణమును అంగీకరిస్తాడు. ఎందుకు? దేవుడిచ్చిన ఆజ్ఞలలో రెండవదిగా చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని వాక్యం సెలవిస్తుంది. సో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు అక్కడ దేవుడు పొరుగు వానికి అంటే మన సహోదరులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారో మనకి బాగా అర్థమవుతా వస్తూ ఉంటుంది కదండి. ఇతరులను క్షమించలేని హృదయం మనకున్నప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నన్ను క్షమించండి అంటే ఆయన ఎలా క్షమించగలుగుతాడు? ఏమాత్రమును కూడా ఆయన క్షమించడు. నీవు క్షమించని ఎడల క్షమింపబడదువు. అదే పరలోక ప్రార్థనలు చేస్తాం కదా, నా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము అని ప్రార్థన చేసేస్తా ఉంటాం. నిజముగా క్షమిస్తా ఉన్నదా అన్నది పాయింట్. ఏంటండి? నా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము అంటే నువ్వు ఆల్రెడీ క్షమించేశాను అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నిజమైన క్షమాపణ నువ్వు ఇంకా చేయలేదు. వారేమన్నారో తెలుసా? ఇంత మాట అన్నారు నన్ను, నేను ఎలాగ వారిని క్షమించగలుగుతాను? నీవు నేను అంటాం, కానీ దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ విధమైన పాపము చేసిన వాడు కాదు, ఎవరికి హానికరమైన పనులు చేసిన వాడు కాదు, ఎవరిని కనీసం నోటి మాటతో బాధించిన వాడు కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆయనని ఎంతగా బాధించారో, మాటల ద్వారా ఆయన పైన లేనిపోని నిందలన్నీ మోపి అబద్ధ సాక్షులు చేశారు. అయినా సరే దేవుడు అటువంటి వాడిని క్షమిస్తా ఉన్నప్పుడు తప్పు చేసిన మనము ఏం చేయాలనంటే క్షమాపణ అడగాలి. వారిని చెప్తున్నా కదా, సెకండరీ, వాళ్ళు నా సారీ యాక్సెప్ట్ చేయలేదు అన్న విషయాన్ని ఒకసారి పక్కన పెడితే మొట్టమొదట అసలు క్షమించండి, ఫాల్ట్ ఈజ్ మైన్, ఐఎమ్ సారీ అని చెప్పే వారముగా మనము ఉన్నామా లేదా? ఒకవేళ అలా చెప్పేవారం అయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన శత్రువుల సహితం ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. మరి ఈ దినాన ఈ యొక్క 2025వ సంవత్సరంలోనికి వచ్చిన మనము గత సంవత్సరం అంతా, లాస్ట్ ఇయర్ అంతా ప్రార్థించానండి, కానీ ఏ విధమైన జవాబు లేదే నా జీవితంలో.
దేవుడు ఎక్కడ కూడా నా ప్రార్థనకి జవాబు ఇస్తలేడేంటి నా ఒక జీవితంలో అని అనుకుంటున్నావేమో. ఈరోజు ఆఖరిగా ఇంకొక మాటను చూసుకుందాం. 5వదిగా ఏంటిదనంటే, ప్రార్థనలో మనల్ని మనం హెచ్చించుకున్నా సరే దేవుడు ఎంత మాత్రమును కూడా మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. మనకు బాగా తెలిసిన ఉపమానం ఏంటిదనంటే, మనకి బాగా తెలిసిన ఉపమానము ఒక ధనవంతుడి యొక్క ఉపమానము. అక్కడ ఒక పరిసయుడు ఉన్నాడు, ఇంకొక సుంకరు ఉన్నాడు. వారిద్దరికి ఒక ప్రార్థన జరుగుతూ ఉన్నది. అంటే వారిద్దరికి అంటే ఒక ప్రక్కన ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇంకో ప్రక్కన ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక ప్రక్కన పరిసర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ఇన్నిసార్లు వారానికి 2 మార్లు నేను ఉపవాసం చేస్తా ఉన్నానయ్యా, నేను ఇంత దశంభాగాన్ని నీకు ఇస్తా ఉన్నాను, నేను నీకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని చెప్పేసి తను తాను హెచ్చించుకొని దేవుని కంటే తను ఉన్నతమైన వాడుగా అక్కడ తను అనుకుంటూ ప్రార్థించాడు. కానీ సుంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, దేవా పాపినైనా నన్ను కరుణించుము, ఆకాశము వైపు కనులెత్తుటకైనాను ధైర్యము చాలట్లేదని తను నేల మటుకు తగ్గించుకొని దేవుని ఆకాశము కంటే ఉన్నతమైన వాడిగా హెచ్చించి ప్రార్థన చేసిన ఒక సుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించాడు. ఆ పరిసర ప్రార్థన దేవుడు తృణీకరించాడు. అక్కడే మాట చెప్పబడతా ఉన్నది, ఒకరిని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇక్కడ దేవుని దృష్టిలో హెచ్చైన వాడు ఎవరు అని అంటే, ఎవరైతే ప్రభ నేను పాపిని అని అన్నాడు, ఎవరైతే నాకు కనీసము అలా ఆకాశం వైపు ఎత్తుటకు ధైర్యం కూడా చాలతలేదయ్యా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ ఒక సుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించాడు. తన ప్రార్థనకి జవాబు దేవుడు దయచేయడము జరిగింది. మరి ఇది అన్న ఏంటది మనము మన జీవితంలో పొందని యొక్క ప్రార్థన యొక్క జవాబులు ఏంటది? మనలో ఒక హెచ్చింపు ఏంటది? మనలో ఉన్న ఒక పాపము, ఏ విషయంలో దేవుని మాట మనం వినలేకపోతా ఉన్నాము, ఏ విషయంలో మనము అపనమ్మకస్తులుగా ఉంటున్నాము, ఏ విషయంలో ఒక సహోదరులు మనము క్షమించని వారముగా మనం ఉంటా ఉన్నాం అనేది ఒక ఆత్మీయ పరిశీలన మనము చేసుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలా రిజల్యూషన్స్ చేస్తూ ఉంటాం కదండి. ఈ సమయంలో అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అన్నిటికంటే మనం ముందు చేయాల్సింది ఏంటిది అంటే ప్రార్థన చేయవారముగా ఉండాలి. ప్రార్థన చేస్తే సరిపోతుందా అంటే కుదరదు. మన ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంతకు చేరి ఆయన నుంచి మనకు జవాబు రావాలని అంటే ఇటువంటివి మనలో లేకుండానట్లుగా మనము ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన ఆలకించువాడని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుడు మన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడని సెలవిస్తా ఉన్నది. ఆయన త్వరగా జవాబిస్తాడు కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు, బట్ ఆన్సర్ ఇస్ ఫర్ షూర్. తప్పకుండా జవాబు దేవుడు మనకి దయచేస్తాడు. కానీ మనలో ఇటువంటి అవిధేయత, అపనమ్మకము, అవిశ్వాసము, క్షమించరాని హృదయము, పాపము, హెచ్చించుకునే తత్వము మనలో ఉంటే ఏ మాత్రమును కూడా మనకి జవాబు రానే రాదు. కాబట్టి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని గత సంవత్సరములో ఏ రీతిగా అయితే ప్రార్థించామో మనకి బాగా తెలుసు కనుక ఈ సంవత్సరము ఈ యొక్క విషయాలు మనలో మన ప్రార్థనలో ఏవైనా ఉండినట్లయితే అవి ఒమిట్ చేసి మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావము కలిగి దేవుని సన్నిధానంలో విరిగినరిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి నిజమే ప్రభా, గత సంవత్సరము నన్ను నేను హెచ్చించుకున్న కొన్నిసార్లు, గత సంవత్సరం ఇంకా పాపముతో చేసిన, గత సంవత్సరంలో వీరితో కంపేర్ చేసుకుని ప్రార్థించేదేమో, అందుకని ప్రార్థనకి జవాబు రావట్లేదేమో. కానీ ఈ సంవత్సరం అయితే నేను నిజముగా యథార్థతతో, విధేయతతో, నీ సన్నిధానంలో విశ్వాసముతో, ఏ విధమైన పాపము నేను చేయకుండానట్లుగా నీ యొక్క ఆత్మ సహాయము నాకు దయచేయని దేవుని సన్నిధిని ప్రార్థించబద్దులమై ఉన్నాం. కాబట్టి అటువంటి తీర్మానమును కలిగి చేసుకుని మరొకసారి దేవుని సన్నిధానములో నిజముగా మనం ఏమైతే అతిక్రమం చేస్తున్నామో అవన్నీ కూడా నోటితో ఒప్పుకొని యేసునామములు విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకొని ప్రతి విధమైన జవాబుకిని, ప్రతి విధమైన ప్రార్థనకిని జవాబును పొందుకొని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు ఒక్కడికి మాత్రమే చెల్లిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.